జపాన్ ఆలోచన ఎట్లుంటదంటే, ఇఫ్ వన్ కెన్ డూ ఇట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్. ఎవడన్నా చేయగలిగితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇఫ్ నో వన్ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. ఎవ్వరు చేయలేకపోతే గ్యారంటీగా చేయాల్సిందే. మన ఆలోచనలు ఎట్లుంటాయి తెలుసా? యాటిట్యూడినల్ ప్రాబ్లం. ఇండియాలో ఏది తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి, కానీ యాటిట్యూడ్సే ప్రాబ్లం. మనం ఎట్లా ఆలోచిస్తాం? ఇఫ్ వన్ కెన్ డూ ఇట్ లెట్ హిమ్ డూ ఇట్. ఎవరిని చెప్తే చేసుకొని నాకెందుకు చూడాలి? ఇఫ్ నో వన్ కెన్ డూ ఇట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నువ్వు కొద్దిగా ఆలోచన ఎందుకు దాని గురించి? దట్ ఈస్ ద రీజన్. మన డెవలప్మెంట్ అన్నది అంతే తప్ప మనలో శక్తి లేక రాదు. మన అందరిలోకెల్లా మనకు శక్తి ఎక్కువ ఉంది, కానీ మనం యూజ్ చేసుకోవడంలోనే వెనకబడతా ఉన్నాం. మిత్రులారా, బ్రూస్ లీ అంటాడు చూసారా, నాకు ఎంత మంచి ఇష్టమో అంటే ఫోకస్ చేయడం వల్ల 10,000 డిఫరెంట్ కిక్స్ తెలిసినోడి కన్నా ఒకే కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినోడితో నేను భయపడతాను అన్నాడు బ్రూస్. ఐ ఫియర్ ద పర్సన్ హూ ప్రాక్టీస్డ్ వన్ కిక్ ఫర్ 10,000 టైమ్స్. అంటే ఫోకస్. ఆడు 10,000 సార్లు ఒకే కిక్ ప్రాక్టీస్ చేసి ఆ కిక్కులో ఏమవుతున్నాడు? ఆరి తేరి అల్లం సొంటి కళ్ళు మూసుకొని కూడా అవతలను చంపేస్తాడు. అవును కదా? దట్ షుడ్ బి ద ఫోకస్. ఒక పని చేస్తున్నప్పుడు ఒక యాపిల్ పండు కోస్తే ఎన్ని విత్తనాలు ఉంటాయో లెక్క పెట్టగలమా లేదా? కానీ ఒక విత్తనంలో నుంచి ఎన్ని యాపిల్ పండ్లు వస్తాయో ఎవరైనా చెప్పగలరు? చెప్పండి. ఆ విత్తనం మనమే అవ్వాలి. నేను అది కోరుకుంటున్నా. మన ద్వారా యాటిట్యూడ్. చాలా మంది ఇట్లుంటారు, గివ్ 100%. చాలా మంది చివరి వరకు వస్తారు, అయిపోయింది. చాలా మంది ఎప్పుడు వదిలేస్తారు తెలుసా? ఇంకా సక్సెస్ అది తొందరగా వచ్చేస్తున్నానక అక్కడ వదిలేస్తారు. ఇంకొక దెబ్బ వేస్తే డైమండ్ మైన్స్ ఒక్క దెబ్బ. ఒకసారి క్యాంప్ నుంచి ఇంటికి వెళ్ళాను. మా ఇంట్లో కింద బోర్వెల్ ఉంది, నేను మోటార్ నీళ్ళు ఎక్కలేదు. మా టెనెంట్స్ మా మిస్సెస్ అందరూ కుస్తీ పడతా ఉన్నారు. నేను ఇట్లా దిగుతూనే కంప్లైంట్, నీళ్ళు ఎక్కుతలేవు ట్యాంక్లా. అప్పుడే పాపం బకెట్లో కూడా నీళ్ళు పెట్టున్నాయి. నేను వెళ్ళినా ఇంకా 2 సబ్బులు నీళ్ళు ఉన్నాయి. ఇవేం పాపం చేసిన ఇవి కూడా పోయాను. పోసినాను. పోసి ఇట్లా క్లోజ్ చేసి వేయన్నా వేసి నీళ్ళు ఎక్కేసినాయి. ఓ తాగా తాగా తాగా. ఏం చేసింది ఏం కాదు, అంతా వాళ్ళే చేసినది. ఆగా సబ్బు నేను వేసిన. అది చేసిందంతా వాళ్ళే. నాకు ప్రైజింగ్ సూపర్. ఏంటి సూపర్? ఏమీ కాదు. చాలా మంది ప్రయత్నం చేయండి మిత్రులారా. మన ఫ్రెండ్స్ ట్రెక్కింగ్కి వెళ్తున్నట్ట, 3 స్పీడ్కి వెళ్తున్నారు, ఒకటి మాత్రం వింటున్నాడు. నడురా చీకటి అయిపోతుందిరా రే, కొండెక్కగలరా మనం. నొప్పి నీకు నొప్పుడే దొరుకుతుంది. నా బాధ నా వల్ల కాదు, ట్రైన్ చేయరా నా వల్ల కాదు. ఈలో ఒక పిచ్చి ప్లస్ గచ్చి కుక్క ఇవి చూస్తుంది. నేనే నన్ను చూస్తుంది, అది మనం నేనే చూస్తుంది. వీడు ఒక్క అడుగు ఎక్కేసిన, 2 అడుగులు నేను ముందుకేసిన, 2 అడుగులు వీడైతే 4 అడుగులు వేసింది. పెద్దవాడు వీడు క్షణంలో మాయం కనపడలేదు. ఫ్రెండ్స్ అందరూ ఏడిపోయాడు. చూస్తే కొండెక్కి కూర్చున్నాడు. మరి ఏడవలేదు నొప్పి అయ్యా. దానికి ఆ భయం ఉడికిపించింది. అవునా కదా? దానికి 2 ఉన్నాయి. పిచ్చి ఒకటి ఉంది, పిచ్చి ఉంది, గచ్చి ఉంది. కలిసిందంటే అది బతుకో జుబ్లీ బస్ స్టేషన్ బయట కూర్చోవాలి. అవునా? అందుకని ఉడికి. అలాంటి కసి ఉండాలి, భయం అన్నది ఉండాలి. కంఫర్ట్ జోన్ ఉంటే మాత్రం నో. ఇఫ్ యూ హ్యావ్ నో ప్రయారిటీస్ అదర్స్ విల్ గ్రాబ్ అవర్ ఆపర్చునిటీ. మనకు ప్రయారిటీస్ లేవనుకోండి, ఎవరేం చేస్తారు? మిగతా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. టఫెస్ట్ రోడ్ ఇన్ ద వరల్డ్ ఎవరు చెప్పగలరు? ప్రపంచంలో అతి భయంకరమైన రోడ్డు చెప్పండి సార్. సికింద్రాబాద్. ఇంకా చూపించాలా? బొలీవియన్ హైవే ఏడముండదు పాడుండదు. ఆ రోడ్ వేసిన తెచ్చుకోవాలి. ఇది కాదు, దిస్ ఇస్ నాట్. చూపించిన అమెరికన్ అంతకన్నా టఫ్ రోడ్ అవుతుంది. చెప్పండి సార్. ఇంకా వాట్ ఈస్ ఇట్? ఓకే, ఆ రోడ్డు పొడుగు ఎంత చెప్పమంటారా? 14 ఇంచులు. ఇప్పుడు చెప్పండి. 14 ఇంచులు, 1 అడుగు 2 అంగుళాలు.
ఎస్, చాలా మంది ప్రపంచంలో ఈ 14 ఇంచుల డిస్టెన్స్ ని బ్యాలెన్స్ చేయలేకపోతా ఉన్నారు మిత్రులారా. అంటే అదేంటంటే ఇగో ఇది హార్ట్ టు బ్రెయిన్, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒకటి చెప్తుంది, ఇది ఒకటి చెప్తుంది. ఇది కరెక్ట్ ఉండదు, ఇది కరెక్ట్. బుద్ధి మనసు అనుకుందాం తెలుగులో. ఇదే బుద్ధి మనసు. బుద్ధి మంచి మాటలు చెప్తుంది, మనసు కోట్లాంటిది. ప్రతి దానికి కూడా, ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుందని మనం నమ్మాలి. ఎవ్రీ ప్రాబ్లం ఏదైనా ఉండేవాడు పరిష్కారం. ఇప్పుడు తాళం అంట తాళం చెవి లేకుండా తయారవుతాడా? భగవంతుడు కష్టం పెడితే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లం అది ఎంత పెద్దదైంది. సింపుల్గా ఒక కోర్టులో జరిగిన విషయం. ఒక భార్య భర్త వెళ్ళిన కోర్టు జడ్జి గారిని కలిసి భర్త అంటున్నాడు, సార్ నా భార్యతో నాకు విడాకులు ఇప్పించాడు సార్. ఈ మధ్య ఎక్కువైతేనే ప్రతి దానికి విడాకులు. మన సంస్కృతి అంతా పోయింది. జడ్జి గారు పెద్ద ఆయన, మంచి ఆయన, ఎందుకు బాబు విడాకు, మంచిగా సంసారం ఎప్పుడైంది పెళ్ళి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయినా ఎందుకే జాతర ఇప్పుడు మంచిగా పుట్టుగా బతకడమ్మా, మంచిగా సంసారం చేసుకోండి హ్యాపీ. లేదు సార్ నా మాట వినదు సార్ చెప్పి ఏం సమస్య నేను పరిష్కారం లేదు సార్. 10 ఏళ్ళ బట్టి నేను చెప్తున్నా, ఇంటర్లేదు నా మాట, నాకు విడాకులే వద్దు నేను చేయాలా. అప్పుడు జడ్జి గారు అన్నాడు, పెద్ద ఆయన అన్నారు, మీరు కలిసి ఉండాలనే కోరుకుంటున్నా, ఎందుకు విడిపోతారో నాన్న, సమస్య ఏదో చెప్పు, పరిష్కారం ఉంటే చెప్తా. సమస్య చెప్తా కానీ పరిష్కారం లేదు జడ్జి గారు. సో సమస్య చెప్పు. 10 ఏళ్ళ సుద్ధి చెప్తున్నాను, 10 ఏళ్ళ సంది చెప్తున్నాను. టూత్ పేస్ట్ కింది నుంచి వస్తుంటే నడిమిట్లో వస్తుంది. ఇదే సమస్య. ఇప్పుడు చెప్పండి, వింటలేదు ఏమంటే నాకు అంతే, నేను నడిమిట్లోనే పిస్తాను. అప్పుడు జడ్జి గారు అన్నారు, సరే పరిష్కారం చెప్తాను, చెరొక టూత్ పేస్ట్ కొనుక్కోండి, ఎవరికి ఎక్కడ కావాలో పిసుకోండి. ఈచ్ వన్ బై వన్ అంతే, సింపుల్. వాడు 10 ఏళ్ళ బట్టి నొల్లి. ఇది ఒక జోక్ అవ్వచ్చు కానీ చాలా మంది చిన్న చిన్న సమస్యలను పట్టుకొని రాష్ట్రాంతం చేస్తున్నారు. చిన్నగా ఉంటుంది అది, కూర్చునే కదా.